కొత్తూరు మండలం కొరిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 104 సర్వే సెస్లో డేటా ఎంట్రీ ఆపర్గా పనిచేస్తున్న డి కిరణ్ పై ఈ నెల 11వ తేదీ నుండి విధించిన అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి అని 104 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ ఆవరణలో 104 నిర్వహిస్తున్న అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యాజమాన్య కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు కోరారు. అందుచేత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఉద్యోగులు సంఘ నాయకులు కలెక్టర్ని కలిసి అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలి అని ఈ కార్యక్రమంలో మెడికల్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నాయకులు బి మురళి, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు డి సాయి ప్రసాద్, జిల్లా నలుమూలల నుండి వచ్చిన 104 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి వైద్య సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో 104 సర్వీసులని నిర్వర్తిస్తుంది. ఈ సర్వీసెస్ లో పనిచేస్తున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ కిరణ్ పైన ఏఈఎంఎస్ యాజమాన్యం అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యాజమాన్యం అతనిపైన అక్రమైనటువంటి ఆరోపణలు చేసి సస్పెన్షన్ విధించింది. ఈ సస్పెన్షన్ వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఏఈఎంఎస్ చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే. అలాగే ఉద్యోగులకి ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి నిధులన్నింటినీ కూడా సక్రమంగా ఇవ్వాలి అని చెప్పి కోరటం ఉద్యోగుల ప్రతినిధిగా ఆయన చేస్తుంటే వీటిపైన కక్ష సాధించడానికి ఇవాళ యాజమాన్యం చేసినటువంటి పన్నాగమే ఇవాళ కిరణ్ పైన విధించినటువంటి అక్రమైనటువంటి సస్పెన్షన్. జిల్లా అధికారులకు మేము కోరుతున్నాము, అక్రమ సస్పెన్షన్ విధించినటువంటి విధానం పైన ఏఈఎంఎస్ చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతుల పైన విచారణ చేసి ఏఈఎంఎస్ పై చర్యలు తీసుకోవాలని చెప్పని, అలాగే కిరణ్ పై విధించినటువంటి అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ కిరణ్ ఒక్కడే కాదు, ఇవాళ యాజమాన్యం యొక్క తప్పుడు పద్ధతుల్ని ప్రశ్నించినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాల్లోంచి తీసేసే దానికోసం ఇవాళ ఏఈఎంఎస్ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యొక్క బండ్లకి సంబంధించిన వెహికల్ సంబంధించిన కండిషన్స్ మీద కానీ లేదా ఉద్యోగులకి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న వాటిని సక్రమంగా అమలు చేయకపోవడం పట్ల కానీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము. 104 ఎంప్లాయీస్ యూనియన్గా చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టికి గతంలో వెళ్ళి ఇవాళ కొత్త ప్రభుత్వం అయినా సరే మేము కోరుతున్నాము, యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతులన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్న వల్ల ఇవాళ ఉద్యోగుల్ని బలి తీసుకోవడానికి ఏఈఎంఎస్ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, జిల్లా మంత్రి గారు జోక్యం చేసుకుని ఈ విషయంపై విచారణ జరిపి అక్రమైనటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి ఏఈఎంఎస్ యొక్క దుర్మార్గాలను ఆపాలని చెప్పి కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సురేష్ బాబు.